ఓకే. ఈ కమెంట్ ఇప్పుడే చూస్తున్నాను. అండాలు విడుదల అయిన తర్వాత, ఎగ్ విడుదల అయిన తర్వాత వైట్ డిశ్చార్జ్ అవుతే ప్రెగ్నెన్సీ రాదా, లేదంటే అబార్షన్ అవుతుందా అని క్వశ్చన్ అడిగారు. మంచి క్వశ్చన్ అండి. సో అండాలు ఎప్పుడు విడుదలవుతుంది? ఓవిలేషన్ అనమాట. అందరికీ తెలుసు కదా, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఓవిలేషన్ డేలో హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఒక నెలసరి రెగ్యులర్ ఉన్న వాళ్ళకి మిడ్ సైకిల్ అంటే ఒక 12th to 14th డేలో అండాలు విడుదలవుతుంది. అండాలు విడుదల అయ్యేటప్పుడు జస్ట్ 24 to 36 అవర్సే ఉంటుంది ట్యూబ్స్లో. ఆ టైంలో స్పర్మ్ లోపల ఎంటర్ అవ్వటానికి ఈ సర్విక్స్లో ఒకటి డిశ్చార్జ్ ఉంటుంది, సర్వైకల్ మ్యూకస్ అని. అది థిన్గా ఉంటుంది, ఎందుకంటే స్పర్మ్ ఎంట్రీ ఈజీ అవ్వటానికి. సో కాబట్టి అది ఓవిలేషన్ అయిన తర్వాత ఒక 4-5 డేస్ తర్వాత ఏమవుతుంది, ప్రొజెస్ట్రోజన్ హార్మోన్ రిలీజ్ అయిపోతుంది. ఎగ్ విడుదల అయిపోయింది కదా, అప్పుడు ఈ మ్యూకస్ అనేది థిక్ అవుతుంది, ప్లగ్ అన్నట్టు. సో స్పర్మ్ ఎంట్రీ అవసరం లేదా అని గట్టిగా ఉన్నప్పుడు ఆ ప్రొజెస్ట్రోజన్ వల్ల ఇది డిశ్చార్జ్ అనేది థిక్గా అవుతుంది. సో ఏం వరి అవ్వకండి. బట్ సమ్ రెడ్ అలర్ట్ సిమ్టమ్స్ తెలుసుకోవాలి. మరి స్మెల్ ఎక్కువ ఉండి, గ్రీనిష్ కలర్ ఉండి, హిచ్చింగ్గా ఉంటే ఇన్ఫెక్షన్ అని. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బేబీ అతుక్కోదు, అది మీరు చూసుకోవాలండి.